మనలో ఫేస్బుక్ అంటే ఎవరికి తెలియదు, చాలామందికి తెలుసు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ జనరేషన్లో బ్యాంక్ అకౌంట్స్ లేకుండా అయినా ఉంటున్నారు, కానీ ఫేస్బుక్ అకౌంట్ లేకుండా మాత్రం ఉండట్లేదు. అయితే ఇంత సక్సెస్ఫుల్గా ఈ కంపెనీని బిల్డ్ చేసింది ఎవరంటే మనకందరికీ ఏం గుర్తొస్తుంది? మార్క్ జుకర్బర్గే కదా. కానీ వాస్తవానికి ఈ ఫేస్బుక్ ఐడియా నిజంగా మార్క్ జుకర్బర్గ్ది కాదు అంటే మీరు నమ్ముతారా? నిజమే. సో ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఎన్నో ఉన్నాయి. సో ఈ వీడియో గురించి అండ్ ఫేస్బుక్ రియల్ స్టోరీ ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సపోర్ట్ మాకు ఎంతో వాల్యుబుల్. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మార్క్ జుకర్బర్గ్ 1984లో వైట్ ప్లెయిన్స్లో జన్మించాడు. అండ్ వాళ్ళ మమ్మీ ఒక హౌస్ వైఫ్, ఆల్సో వాళ్ళ డాడ్ ఒక డెంటిస్ట్. అయితే చిన్నప్పటి నుంచి మార్క్కి కోడింగ్ అన్నా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అన్నా చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఈ ఇంట్రెస్ట్ని వాళ్ళ నాన్న అబ్జర్వ్ చేసి వాళ్ళ నాన్న నేర్చుకున్న బేసిక్ అటారీ అనే ప్రోగ్రామర్ని మార్క్ కూడా నేర్పించాడు. అండ్ అంతేకాకుండా డేవిడ్ అనే పర్సన్తో ప్రైవేట్గా ట్యూషన్స్ కూడా చెప్పించేవాడు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఏంటంటే డేవిడ్ కన్నా కూడా చాలా ఫాస్ట్గా ప్రోగ్రామర్స్ రాసే స్థాయికి చేరుకున్నాడు మార్క్. ఇలా ఇంట్లోనే ఉంటూ చాలా డెవలప్ అయ్యాడు. అండ్ తన 12 ఏళ్ల వయసులోనే మార్క్ జూప్నెట్ అనే సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసినాడు. అంటే ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి ఇన్ఫర్మేషన్ని చేరవేసేలాగా వాళ్ళ నాన్న కోసం ఒకటి తయారు చేసినాడు అనమాట. తను హై స్కూల్లో చదువుకునేటప్పుడు సినాప్స్ అనే మీడియా ప్లేయర్ని కూడా కనిపెట్టాడు. ఇది చూసిన గూగుల్ ఇంకా మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి చాలా కంపెనీలు సినాప్స్ని కొనాలని చెప్పేసి ముందుకొచ్చాయి. అండ్ తన కాలేజ్ కూడా అవ్వకుండానే తనకి అవకాశాలు ఇవ్వడానికి ముందుకొచ్చాయి. కానీ అందుకు మార్క్ అంగీకరించలేదు. దీన్ని ఫ్రీగానే రిలీజ్ చేసినాడు. అండ్ ఇట్లా ఉంది. తర్వాత మార్క్ హార్వర్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు. అక్కడ ఏంటంటే ఫేస్ యాప్ని తయారు చేశాడు. అంటే హార్వర్డ్ యూనివర్సిటీ కాలేజీలో ఉన్న అమ్మాయిలందరి ఫొటోస్ని పోస్ట్ చేసి ఎవరు అందంగా ఉన్నారనే దాని మీద పోలింగ్ పెట్టాడు. సో ఇది బాగా వైరల్ అయింది, చాలామందికి బాగా నచ్చింది. కానీ ఇది అమ్మాయిల అందానికి సంబంధించిన విషయం అవ్వడంతో కొంతమంది అమ్మాయిలకు నచ్చలేదు. వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడంతో హార్వర్డ్ యూనివర్సిటీ బ్యాన్ చేసేసింది. సో ఇక్కడ మొదలైంది మార్క్కి అసలైన థాట్. ఇట్లాంటివి అంటే ఇట్లా యూత్ అందరూ మంచిగా తమ అభిప్రాయాలని, ఫీలింగ్స్ని షేర్ చేసుకొని వాళ్ళ ఫొటోస్ని అప్లోడ్ చేసుకోవడానికి ఒక యాప్ ఉంటే ఎంత బాగుంటుందని అనుకున్నాడు. సో అక్కడ స్టార్ట్ అయ్యింది ఈ ఫేస్బుక్ అనేది. మార్క్ ఇలా తన కాలేజ్ టైంలో తన లైఫ్లోకి 3 మెయిన్ మెంబర్స్ ఎంటర్ అయ్యారు. అంటే వాళ్ళు ఎవరంటే వింక్లోవెస్ ట్విన్స్ అండ్ టైలర్ ట్విన్స్ అండ్ దివ్య నరేంద్ర అనే వ్యక్తులు. వీళ్ళు ఏంటంటే హార్వర్డ్ కనెక్షన్ అనే సోషల్ నెట్వర్క్ ఐడియా మీద పనిచేసేవాళ్ళు. అయితే వీళ్ళు మార్క్ని అప్రోచ్ అయ్యారు. ఎందుకంటే కోడింగ్ విషయంలో హెల్ప్ కావాలని చెప్పేసి. సో అందుకు మార్క్ కూడా అంగీకరించి చేస్తానని చెప్పేసి జాయిన్ అవ్వడం జరిగింది వాళ్ళతో పాటు. సో ఇలా చేసుకుంటూ వాళ్ళ వర్క్ ఫ్లోని తగ్గించడం, సరిగా వెళ్ళకపోవడం అట్లాంటివి జరిగేదన్నమాట. సో ఈ క్రమంలోనే 2004లో ది ఫేస్బుక్ అనే అప్లికేషన్ని లాంచ్ చేశాడు. సో అప్పుడు మొదలైంది అసలైన కాంట్రవర్సీ ఇక్కడ. ఎందుకంటే కోర్టులో కేసు వేశారు. అక్కడ మొదలైంది అసలైన కాంట్రవర్సీ. ఎందుకంటే వింక్లోవెస్ ట్విన్స్ అండ్ టైలర్ ట్విన్స్ అండ్ దివ్య నరేంద్ర అనే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కోర్టులో కేసు వేశారు. ఎందుకంటే ఫేస్బుక్ అనేది ఈ ఐడియా మాది, తిను మా ఐడియాని దొంగిలించాడు అని చెప్పేసి. అయితే అందుకు మార్క్ అంగీకరించలేదు. ఇది స్క్రాచ్ నుంచి నేనే బిల్డ్ చేశాను, ఇది నా ఓన్ ఐడియా, దీన్ని ఇంకా మంచిగా ఎగ్జిక్యూట్ చేసి నేనే లాంచ్ చేశాను అని వాదించాడు. అయితే దీని మీద నిజంగా దొంగిలించాడా లేక నిజంగా తన ఓన్ ఐడియానా అనేది మాత్రం ఇప్పటికీ ప్రూవ్ కాలేదు. అయితే అక్కడ మాత్రం ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. ఎందుకంటే ఏంటంటే మార్క్ కోర్టులో కేసు వేసిన తర్వాత కోర్టులో కాకుండా కోర్టు బయట కేసుని క్లోజ్ చేసుకున్నాడు. అది కూడా $65 మిలియన్ ఇచ్చి మరి. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే నిజంగా మార్క్ ఆ ఐడియాని దొంగతనం చెయ్యకపోతే అయితే మార్క్ మాత్రం కోర్టులో కాకుండా కోర్టు బయట దివ్య నరేంద్ర టీం ఏదైతే ఉందో వాళ్ళకి $65 మిలియన్ ఇచ్చి కేసుని క్లోజ్ చేసుకున్నాడు కోర్టు బయట. సో మరి నిజంగా దొంగతనం చేయనప్పుడు ఐడియాని తన తప్పేం లేనప్పుడు
కోర్టు బయట అమౌంట్ ఇచ్చి సెటిల్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి కేసుని అని ఆలోచించాల్సిన విషయమే కదా. అండ్ ఇవన్నీ పక్కన పెడితే దీంతోపాటు మార్క్కి చాలా మంచి మనసు కూడా ఉంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే కోవిడ్ టైంలో అండ్ చాలా సందర్భాల్లో కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ని డొనేట్ చేస్తున్నాడు. అండ్ హెల్త్ కేర్ అండ్ సైన్స్ రీసెర్చ్లో కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని కూడా డొనేట్ చేస్తున్నాడు. అంతేకాకుండా తన భార్య ప్రిస్కిల్లా చాన్తో కలిసి అతను చాన్ జూకర్బర్గ్ అనే ఆర్గనైజేషన్, తన భార్య ప్రిస్కిల్లా చాన్తో కలిసి చాన్ జూకర్బర్గ్ అనే ఆర్గనైజేషన్ని కూడా స్టార్ట్ చేశాడు, రన్ చేస్తున్నాడు కూడా సక్సెస్ఫుల్గా. అండ్ 2015లో తనకి కూతురు పుట్టినప్పుడు తన వెల్త్లో 99% కూడా డొనేట్ చేస్తానని అనౌన్స్ కూడా చేశాడు. ఇంత మంచి మనసు ఉన్న పర్సన్ మార్క్ జూకర్బర్గ్. సో ఇలా సక్సెస్ అయ్యాడు. ఓకే, సో ఇంత మంచిగా సక్సెస్ అయ్యి ప్రపంచంలోనే యంగెస్ట్ బిలియనియర్గా నిలిచాడు మార్క్ జూకర్బర్గ్. దాని తర్వాత ఏముంది అంతే ఇంకా. ఓకే, ఫైనల్గా ఏంటంటే ఐడియా ఎవరిదైనా కానీ అది ఎక్కడో ఉంది. ఓకే, సో ఫైనల్గా ఏంటంటే ఐడియా ఎవరిదైనా కావచ్చు కానీ ప్రపంచాన్ని మార్చేలాగా దాన్ని ప్రపంచాన్ని మార్చేలాగా చేసిన వాడే నిజమైన విజేత. సో ఈ వీడియో చూసారు కదా, మార్క్ జూకర్బర్గ్ గురించి మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంతేలే.